ఉమ్. ఇలా నువ్వు ఒక్కదానే ఉంటావా? ఉమ్. ఏం పేరు? సంపతమో చిన్న నవీను పెళ్లిళ్ళు అయినాయి గారు పెద్ద అదే ఇల్లు చూసిన అది ఇట్లా వచ్చి వాళ్ళే కదా, వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? ఓకే ఓకే. ఆయన పెద్ద కొడుకు ఇక అప్పుడు అందరం పెంచనే ఉంటాయి కానీ ఇక పెద్ద ఆయన ఏర్పడి ఆ ఇల్లు కట్టంగానే ఇక అందున్నాం. ఇప్పుడు ఆయన తర్వాత వాళ్ళు ఇద్దరా? ఆయన దంతాల పెళ్లి కానీ ముగ్గురు. ఏం పేరు ఆయన పేరు? దంతాల పెళ్లి కన్నా. ఏం షాప్ పెట్టిండు? ఏం షాప్ పెట్టి? మందుల షాపా? ఓహో, పెట్టలేదు షాపు. అదే పెట్టలేదు షాప్ అంటారు. ఎరువుల షాపు. ఎరువుల షాప్. ఓకే. ఏ పేరు? ఓకే. ఈ ఇంకొక ఆయన పేరు? నవీన్. సుధాకర్. నవీన్. వీళ్ళు నలుగురు మొత్తం. ఇప్పుడు ఒక్కరిదే పెళ్ళి అయిందా? ఇద్దరు. ఇప్పుడు నవీన్ కాలే, సురేష్ కాలే, సంపత్ కాలే. ఇప్పుడు ఏంది ఎట్లా అంటావు? అదేనా? చెప్పండి జాతకం మొత్తం. ఇప్పుడు మీ ఇంటి పేరు ఏం పేరు తల్లి? నలమాసల్లా. ఓకే. నలమాస. కూర్చో కూర్చో. నలమాస. మీ మీ పేర్లమ్మా? ఆ పిల్లగాని పేరు చెప్తావా? నవీను. నవీను, సంపత్. మీ పేరు చెప్పమ్మా? నవీను, సంపత్. ఎంత ఉంటది వీళ్ళకి ఏజ్? నవీనుకు సంపత్కు ఉంటదా? 20-30 ఉంటాయా? సంపత్కు దగ్గర 2 ఏళ్ళు 3 ఏళ్ళు తేడా. 4 ఏళ్ళు తేడా. మీ పేరు ఏం పేరు? అనసూర్య. నా పేరు అనసూర్య. పెద్ద ఆయన పేరు సుధాకర్. ఓకే ఓకే. అనసూర్య. ఇప్పుడు వెళ్ళదు కదా మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్. దక్షిణం అంటారా? నీకు కూడా తెలుసు కదా. దక్షిణమే కదా. దక్షిణం ఒక 3 ఫీట్లు 4 ఫీట్లే ఉండాలి. మరి ఎంత ఉన్నది? ఎంత ఉన్నది జాగా? ఇల్లు అక్కడ పడాలి. అట్లా అంటలేనా? అప్పుడు ఇయ్యలేదా పక్క పెట్టు. విషయం ఏందమ్మంటే గుర్తుంచుకో, నీకు అప్పుడు బస్సు ఎక్కగానే సీట్లు లేవు. ఇప్పుడు బస్సు కొద్దిసేపు అయినా ఖాళీ నువ్వు కూర్చోవాలి కదా. నేను ఇటునే ఇటు పట్టుకొని నిలబడతా అంటే కాళ్ళు నొస్తాయి. ఎంతసేపు నిలబడాలో అంతసేపు నిలబడాలి. విషయం ఏంటంటే ఈ ఇంట్లో ఉండబడింది ఏంటంటే దగ్గర ఒక 4 గుంటల 5 గుంటల వరకు ఉంది ల్యాండ్. ఇది ఎట్లుందంటే ఇష్టం వచ్చినట్టు ఉంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు అయితే ఈ ప్లేస్ కు అదేంటిది ఫీటున్నర పెట్టిండు. ఫీటున్నర దానికి సంబంధించి పైకి ఫీటున్నర పర్పస్ ఉన్నప్పుడు అంతవరకు సూర్యుడు ఉన్నప్పుడు అంతవరకు నీళ్ళ కోసమే పెట్టినాం. అది శాస్త్ర ధర్మం. మనం ఎంతవరకు వేసుకుంటాం షర్ట్కి అంతవరకే ఉండాలి. కింది వరకు ఉండొద్దు కదా. మనం కుట్టించుకునే డ్రెస్సులు కానీ మనం చేసేటువంటివి ఆ ఇల్లు చూడు, దానికి కూడా సూర్యు అట్లనే పెట్టిరు అంతవరకే. కానీ అయినా ఒక 4-5 ఫీట్ల వరకు చాలు. ఇగో ఇక్కడ నుంచి ఆ ఇటుక పిల్లలు ఆ తొట్టే ఉంది చూసినావా, ఆ నుంచి అటు వరి అనేది కూడా మనకు సంబంధం మన పడొద్దు. వరి ఏమైందంటే అటు బావి లెక్క అయి ఇల్లు మీద పడ్డది. అది వెనక సైడ్ లోతట్టు అయింది. పడమర స్థానం మొత్తం కింద పడ్డట్టు అయి చాలా విధానం ఉంది. ఇప్పుడు మీరు వింటున్నారు, మీ పర్పస్లో ఎవరైనా మీ పిల్లలే ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కువ. ఎందుకంటే ఇది ఏమైందంటే అటు నుంచే వీలైతే గ్రీన్ దన కట్టండి. ఇట్లా అక్కడ నుంచి అక్కడ కర్ర లెక్క ఏదో అవపడుతుంది చూసినావు అక్కడ, కానీ తొట్టెక్కన ఇస్తుంటాను చూసినావా, అవపడుతుంది కమ్మ కర్ర అవపడ్డదా.
అది కాదు తల్లి కదా, ముందు 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 ఇంకా ముందు. రైట్ అది. అక్కడ నుంచి అయినా కనీసం వాస్తవం అని కనీసం ఇంక ఇటు జరగాలి, జరగాలి ఇంకా. కానీ నేను అట్లీస్ట్ అక్కడ నుంచి అయినా డైరెక్ట్ ఇక్కడ 6 ఫీట్ల లెంత్తోని 6 ఫీట్ల పొడుగుతోని అక్కడి వరకు పోవాలి. ఈ జాగా ఎగస్ట్ ఎంత ఉందంటే 2 గుంటల వరకు ఉంది. ఇది అటో ఇటో 1.5 2 గుంటల వరకు ఉంది. అంటే ఈ ఇల్లు టోటల్ ఇది నువ్వే నీ లెక్కేంద్ర పో అంటుంది. ఇది రేపో నేను ఎట్లా చెప్తా, మా అవ్వకి మా చెక్కిన అట్లా చూసినావు కొంతమంది అట్లా. ఇది ఈ ప్లేస్ మొత్తం పోయి ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి వీళ్ళను దెబ్బ కొడుతుంది, వాళ్ళను. ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకున్న సుఖం వీళ్ళకు ఉండదు. కాబట్టి దీనికి సంబంధించి ఒక రోజు కొలతలు పెట్టి దీన్ని సెటరైట్ చేద్దాము, కడదాము అంటే వాళ్ళు దాంట్లో పెద్దోళ్ళు ఉంటారా? ముగ్గురు ఉంటారా? ఏం పేరు పెద్ద ఆయన పేరు? ఉంటుందా? వెనక సైడ్ జాగా అక్కడ వరకు ఉందా? నిమ్మ చెట్టు వరకు ఉందా? తాటి చెట్టు వరకు ఉందా? ఇప్పుడు ఈ పొలం సందులో మీకు ఏమన్నా జాగుందా ఆడ? అంతే, డైరెక్ట్ ఈ సూర్య నీళ్ళు ఇట్లా పొలంలో పడతాయి. ఇది ఒడ్లలో జాగా ఇది వరకు. ఇది ఎప్పుడు కొన్నారు? ఇది 20-25 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అంటే మరి నేను ఇప్పుడు కొన్ని మార్పులు చేసుకుంటారా? మార్పులు అంటే ఏది దోషం పడుతుంది అనేది చూస్తున్నా. ఫస్ట్ ఏంటంటే ఇది ఎక్కువ పడుతుంది దోషం, బాత్రూమ్ పడుతుంది ఎక్కువ దోషం. ఈ బాత్రూమ్ బాగా దోషం ఎట్లా పడుతుంది అంటే ఇటు వెనక సైడ్ ఉంటే ఇబ్బందులు ఎక్కువగా అందరికీ వస్తాయి. ఒక్కరికి కాదు అందరికీ వస్తాయి. ఒకటి ఎట్లా వస్తుంది అంటే అందరికి ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ పెద్దోళ్ళకు చిన్నోళ్ళకు అన్నట్టు తేడా లేకుండా అందరికి వచ్చేస్తుంది. ఇంకొకటి కూడా చెప్తున్నా మళ్ళీ, మీరు ఏం పేరమ్మా? సునీత. ఎట్లా అండి మీ ఇల్లు ఎంత వరకు ఉన్నది? అది ఇప్పుడు ఈ తలుపు వాడుతున్నావమ్మా? మళ్ళీ వాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఇటు సైడ్ మనకి ఏ సైడ్ అంటారు దీన్ని? అంటే ముందు సైడ్ తెలుసు, తూర్పు సైడ్ అంటారు కదా. ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కింద కనపడుతున్న నెంబర్కు ఫోన్ చేయండి.